సో మరి చాలా రోజుల తర్వాత మనకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన బాస్ చిరంజీవి గారు, వీళ్ళ ముగ్గురిని కలిసి మనం ఒకే స్క్రీన్ మీద చూడబోతున్నాం. సో స్క్రీన్ అంటే మొబైల్ స్క్రీన్ గైస్, థియేటర్ స్క్రీన్ కాదు. ఏమో అది కూడా జరిగే అవకాశం ఉంది. యాక్చువల్లీ డీటెయిల్స్లోకి వెళ్తే మన వాల్తేరు వీరయ్య డైరెక్టర్ కొల్లి బాబీ. సో ఆయన ఒక డైరెక్షన్ అయితే చేయబోతున్నాడు. ఎవరినంటే మన చిరంజీవి గారిని. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి ఎస్ఎస్ తమన్. సో విపరీతమైన ఎగ్జైటింగ్గా ఉన్నాను నేను. అది ఎందుకంటే అది వాల్తేరు వీరయ్య అనేది కంప్లీట్ ఒక కామెడీ ఫిలిము, ఒక కమర్షియల్ ఫిలిం అనమాట. అక్కడే బాబీ చాలా మంచి వర్క్ చేశాడు. బాగా ఏదైతే కావాలో అదంతా కూడా మనకి ఇచ్చి ఫెంటాస్టిక్ వర్క్ చేశాడు అనమాట. కాకపోతే ఇక్కడ చూసుకుంటే ఈ కేవీఎన్ ప్రొడక్షన్ అనేది కంప్లీట్గా మనకి కన్నడ ప్రొడక్షన్ అనమాట. సో వాళ్ళు కూడా ఒక డీసెంట్ ఫిలిమ్స్ తీశారు. వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఇక్కడ ఫిలిం తీయడం అనేది, అది కూడా చిరంజీవి గారితో తీయడం అనేది ఒక నెక్స్ట్ లెవెల్ అచీవ్మెంట్ అని చెప్తాను నేను. సో ఈసారి స్క్రిప్ట్ విషయంలో కానీ, ఆ స్టోరీ విషయంలో కానీ, సో గ్యాంగ్స్టర్ ఫిల్మ్ అని చెప్తున్నారు మళ్ళీ. సో ఇంకా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఎంత మంచిగా ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది. బాస్ని గ్యాంగ్స్టర్ లుక్లో ఊహించుకుంటేనే అసలు నాకు ఏదోలా ఉంది. ఎందుకంటే ఆయన ఎలాంటి రోల్ అయినా ఈజీగా చేసేస్తాడు గైస్, ఎలాంటిదైనా సరే. సో అది గైస్, నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. మరి ఈ ఫిలిం పూజ సెరమనీ అయితే మనకి రీసెంట్గా జరిగింది. దాంట్లో మన పవన్ కళ్యాణ్ గారు అలాగే కూడా రావడం జరిగింది. వాళ్ళు కూడా అలా కలిసి అలా చూడడం జరిగింది. పూజ వరకైనా సినిమాలో ఏమైనా ఉన్నారా అది కూడా మనము ఆలోచించాలి. ఏమైనా ఒక చిన్న గెస్ట్ అపియరెన్స్ లాగా ఏమైనా క్రియేట్ చేసే అవకాశం ఉందా చెప్పలేము. తీసుకొస్తారు. ఎందుకంటే చిరంజీవి గారు కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు అలాంటి మూమెంట్ కోసం. సో చూద్దాం గైస్ మరి ఎలా ఉండబోతుంది ఏంటి. ఫుల్ డీటెయిల్స్ ఇంకా రాలేదు, వస్తే పోస్ట్ చేస్తాను.